నమస్తే ఫోర్ సైడ్స్ టీవీ టాప్ న్యూస్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఫోర్ సైడ్స్ టీవీకి శుభాకాంక్షలు చెప్పిన పలు జిల్లాల వాసులు సీఎం రేవంత్ మంచిగా పాలన సాగించాలని కోరుతూ గ్రీటింగ్. మరోసారి కయ్యానికి కాలు దువ్విన కిమ్ అమెరికాతో యుద్ధానికి సిద్ధంగా ఉండాలని పిలుపు. C-58 రాకెట్ ప్రయోగం సక్సెస్. ఎక్స్రే మూలాలను అన్వేషించడమే ఈ ప్రయోగం లక్ష్యం. పొగచూరిన బీడీ కార్మికుల జీవితాలు, ప్రత్యామ్నాయ ఉపాధి కోసం ఎదురుచూపులు. ఇళ్లిచ్చారు, వసతులు మరిచారు, చెత్తతో నానా పాట్లు పడుతున్న నివాసితులు. తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. జనవరి 2 నుంచి తిరుపతిలోని కౌంటర్లలో శ్రీవారి సర్వదర్శన టోకెన్ల జారీని పునఃప్రారంభిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి టోకెన్లు ఇస్తామని, అదే రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి దర్శన స్లాట్లు ప్రారంభమవుతాయని వెల్లడించారు. డిసెంబర్ 23 నుంచి 10 రోజుల పాటు టీటీడీ వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించగా భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకున్నారు. కాలచక్రంలో కొత్త అడుగు పడింది. నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభమైంది. భవిష్యత్తుపై సకల జనులు కోటి ఆశలు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా చిరు వ్యాపారులు, రైతులు, మహిళలు, చిన్నారులు ఇలా వివిధ వర్గాల వారు ఫోర్ సైడ్స్ టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి, ప్రేక్షకులకు తెలంగాణలో కొత్తగా అధికార పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పారు. 2024 నూతన సంవత్సరం అందరికీ ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, మరీ ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని, మీ జీవితంలో మీకు ఎదురయ్యేటటువంటి విఘ్నాలు, అడ్డంకులు అన్నీ తొలగిపోయి ఆ భగవంతుడి దయ వలన మీరందరూ కూడా మీ జీవితంలో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకొని విజేతలుగా నిలవాలని, ఈ సంవత్సరం మీ జీవితంలో సుఖ సంతోషాలని, ఆయురారోగ్యాలని, అష్టైశ్వర్యాలను తీసుకురావాలని కోరుకుంటూ మరొకసారి ప్రజలందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర 2024 సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. I wish you very happy new year for the Four Sides News. End of the year, we are going to step on to a new year, so that I wish all the students to have a fantastic, delightful, grateful, brightest and healthy new year, and a very, very academically prosperous new year from my side. Wish you all a very happy new year to you all also. Thank you for Four Sides TV for giving me this opportunity. I don't know how much justice I have done, but wish you all good luck for the students, whoever. Thank you. నూతనంగా ప్రారంభించబడుతున్న ఫోర్ సైడ్స్ టీవీకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరియు రాబోయే రోజుల్లో రోజుకి ప్రవర్ధమానంగా తయారవ్వాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నిజాన్ని నిర్భయంగా చెప్పేటటువంటి ఫోర్ సైడ్స్ టీవీ ఛానల్ యాజమాన్యానికి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ఇంకో విశేషం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏర్పడింది కాబట్టి ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి పథకాలన్నిటి కూడా ప్రజలందరికీ కూడా చేరాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నిజాన్ని నిర్భయంగా చెప్పేటువంటి ఫోర్ సైడ్స్ ఛానల్ వారికి ముందుగా శుభాకాంక్షలు. అలాగే ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తను ప్రవేశపెట్టిన అన్ని పథకాలు విజయవంతం అవ్వాలని కోరుకున్నాను. మా ఏరియా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఫోర్ సైడ్స్ టీవీకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. హాయ్ అండి, మై నేమ్ ఈజ్ అభిలాష్ from Khammam. Wish you a very happy new year for all of you from Four Sides TV channel, and I wish everyone be all success for this year. Thank you Four Sides TV for giving a new updates for every time. Thank you so much for everything for Four Sides. All the best for this year. నా పేరు దీపిక. హ్యాపీ న్యూ ఇయర్. ఎప్పటికప్పటికి వార్తలు అందిస్తున్న ఫోర్ సైడ్స్ టీవీకి నూతన సంవత్సర శుభాకాంక్షలు.
అలాగే మన కొత్త సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఏదైనా కానీ కూడా ఆర్ఆర్ పథకాలు నియమించిన రేవంత్ రెడ్డి గారికి కొద్దిగా మహిళలందరికీ అందుబాటులో ఉండేటట్టు అన్ని సదుపాయాలు కల్పించాలని కోరుతున్నాము. ఎప్పటికప్పుడు వార్తలు అందిస్తున్న 4 సైట్స్ టీవీకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే కొత్తగా సీఎం గారికి రేవంత్ రెడ్డి గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు అండి. హ్యాపీ న్యూ ఇయర్ అండి. అలాగే మీరు చేపట్టిన 6 సమస్యలు తీర్చాలి, దాంతోపాటు మా డబుల్ బెడ్రూమ్ సమస్యలు కూడా పరిష్కరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నా పేరు వేలాద్రి అండి, పోలేపల్లి గ్రామం. నిజాన్ని నిర్భయంగా చేస్తున్న పోస్టర్ టీవీకి నూతన సంవత్సరం శుభాకాంక్షలు. కాంగ్రెస్ గవర్నమెంట్ నూతనంగా గవర్నమెంట్ ఫామ్ అయిన ద్వారా సీఎం రేవంత్ రెడ్డి గారు శుభాకాంక్షలు, నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి. కాంగ్రెస్లో సంక్షేమ పాలన ఈ 6 పథకాలన్నీ అమలు చేయాలని కోరుకుంటున్నాం. ఈ 4 సైడ్ టీవీ ఎప్పటికప్పుడు కొత్త న్యూస్ని మాకు అందిస్తున్నందుకు ఈ 4 సైడ్ టీవీ యజమాన్యానికి ఆర్థిక సంవత్సరం శుభాకాంక్షలు అండి. అలాగే ఈ కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వం పెట్టిన పథకాలకి ఆర్థిక సంవత్సరం, కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి. ఇప్పటికప్పటికి వార్తలు అందిస్తున్నారు కాబట్టి సార్ టీవీ 4 సైడ్స్ వాళ్ళకి నమస్కారంగా కోరుకుంటున్నాం సార్. శుభాకాంక్షలు సార్. మీరు ఎప్పటికప్పటికి వార్తల్లో ఇస్తున్నారు సార్. మా సమస్యలన్నీ మీరు వార్తల్లో వేస్తున్నారు. హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ రేవంత్ రెడ్డి సార్, మీరు 6 గ్యారెంటీలు ఇచ్చారు సార్, సంతోషం సార్. అలాగే బస్సు మహిళకి ఇచ్చారు సార్, సంతోషంగా కోరుకుంటున్నాం సార్ మేము. 4 సైడ్స్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క 4 సైడ్స్ టీవీ ఛానల్ ప్రజల మన్నలను పొందుతూ అనాది కాలం నుండి కూడా ముందుకు కొనసాగుతూ ఉంది. ప్రజల యొక్క సామాజిక సేవలను కొనసాగించడానికి, సమస్యలను వెలికి తీస్తూ అభివృద్ధి పంథంలో ముందుకు కొనసాగుతున్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో కొలుదేరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలతో తెర మీదకి రావడం జరిగింది. ఈ యొక్క 6 గ్యారెంటీలు కూడా సామాన్య ప్రజలకు కూడా ఉపయోగకరమంగా ఉండే విధంగా, ప్రతి ఒక్క సామాన్య పౌరుడికి ఈ 6 రకాల గ్యారెంటీ పథకాలు అమలయ్యే విధంగా, చేరువయ్యే విధంగా చూడాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క 4 సైడ్స్ టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు మౌనిక అండి, నేను మిర్యాలగూడ నుంచి మాట్లాడుతున్నాను. 4 సైడ్స్ టీవీ ఛానల్ వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రభుత్వం పెట్టిన 6 పథకాలు ప్రతి ఇంటికి పేదవాళ్ళకి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి 4 సైడ్స్ టీవీ ఛానల్ వారికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు. 4 సైడ్ ఛానల్ ద్వారా మన గౌరవ ముఖ్యమంత్రులు పాలమూరు ముద్దుబిడ్డ శ్రీ యనమల రేవంత్ రెడ్డి అన్న గారికి నూతన సంవత్సరాది, ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మన ప్రియతమ నేత పాలమూరు జిల్లా శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. 4 సైడ్స్ ఛానల్ ద్వారా రేవంత్ రెడ్డి అన్న గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. 4 సైడ్స్ ఛానల్ ద్వారా రేవంత్ రెడ్డి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు, అట్లాగే సంక్రాంతి శుభాకాంక్షలు. అట్లాగే మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. గవర్నర్ తమిళసై సౌందరరాజన్ను సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. రాజ్భవన్కు వెళ్లిన రేవంత్ గవర్నర్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి సీతక్క, ఇతర అధికారులు ఉన్నారు. కాగా బ్రహ్మశ్రీ రామకృష్ణాచార్యులు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ పేరు మీద ప్రత్యేక పూజలు జరిపించి కళ్యాణం లడ్డు, తులసిమాలను గవర్నర్కు అందజేశారు. రెండు 2024 న్యూ ఇయర్ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సరికొత్త విజయంతో ప్రారంభించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి PSLV C-58 రాకెట్ ద్వారా ఎక్స్రే పాలరిటీ మీటర్ ఉపగ్రహం అంటే ఎక్స్పోసాట్ను విజయవంతంగా అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. 25 గంటల కౌంటౌన్ అనంతరం సోమవారం ఉదయం 9 గంటల 10 నిమిషాలకు రాకెట్ నింగులోకి దూసుకెళ్లింది. PSLV రాకెట్ ద్వారా భారత్కు చెందిన 480 కిలోల బరువు గల ఎక్స్పోసాట్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపగా నిర్ణీత కక్షలోకి చేరుకుందని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు.
ఈ ప్రయోగంలో తిరువనంతపురం ఎల్బీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్ విద్యార్థినిలు తయారు చేసిన శాటిలైట్ సహా 10 పేలోడ్లున్నాయి. ఎక్స్రే మూలాలను అన్వేషించడం ఎక్స్పోసాట్ లక్ష్యమని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఇలాంటి ప్రయోగం ప్రపంచంలోనే రెండోదని, భారత్ కంటే ముందు 2021లో ఈ తరహా ప్రయోగం నాసా మాత్రమే చేసిందని తెలిపారు. ఎక్స్పోసాట్ జీవితకాలం 5 ఏళ్లు. కృష్ణబిలాలను అర్థం చేసుకోవడం ఈ మిషన్ ప్రధాన ఉద్దేశం. కృష్ణబిలాలు న్యూట్రన్ స్టార్ల దగ్గర రేడియేషన్కు సంబంధించిన వివరాలను ఎక్స్పోసాట్ బహిర్గతం చేస్తుంది. 2023 సంవత్సరంలో చంద్రయాన్-3, ఆదిత్య L1 ప్రయోగాల సక్సెస్తో మంచి ఊపు మీదున్న ఇస్రో ఎక్స్పోసాట్ ప్రయోగంతో 2024 నూతన సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించింది. ఎన్నేళ్లు కష్టపడి పనిచేసినా చేతిలో చిల్లి గవ్వలేని ధైర్యం బీడీ కార్మికులది. యాజమాన్యానికి మాత్రమే లాభాలు. పిఎఫ్ లేదు, వైద్యం లేదు, సరికదా పిల్లలకు మంచి విద్యను కూడా అందించలేకపోతున్నామని బీడీ కార్మికులు ఆవేదన చెందుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీడీ కార్మికుల దీనావస్థపై ఫోర్సైట్స్ టీవీ స్పెషల్ స్టోరీ. రెక్కాడితే గానీ దొక్కాడని పరిస్థితి. బీడీ కార్మికులు నిత్యం రోజంతా 19 గంటలు పనిచేసిన వారి యొక్క ఆర్థిక పరిస్థితి మాత్రం మెరుగుపడడం లేదు. ఏది ఏమైనా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా వీరి యొక్క ఆర్థిక పరిస్థితి మాత్రం అలాగనే ఉంది. ఇప్పుడు మీకు బీడీ కార్మికులపై ప్రత్యేక కథనం అందిస్తుంది ఫోర్సైట్స్ టీవీ. ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీడీ పరిశ్రమపై ఆధారపడి దాదాపు 50,000 మంది కార్మికులు జీవిస్తున్నారు. బీడీలు చుట్టనిదే కుటుంబం గడవని పరిస్థితి వారిది. ఆదుకుంటామని ప్రభుత్వం ఎన్ని మాటలు చెప్పినా అవి నీటి మూటలే. ఎందుకంటే ఇక్కడి ప్రభుత్వ ఆదేశాలు అమలు కావు. యాజమాన్యం ఇష్టానుసారమే బీడీ కార్మికుల జీవితాలు నడుస్తున్నాయి. ఒక్కో కార్మికుడు రోజుకు 1000 బీడీలు చుడితే 200 మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో ఇల్లు గడవక తమ పిల్లలకు వైద్యం, విద్య అందించలేక కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు. బీడీలు చేయడం వల్ల దగ్గు వస్తుంది. చాలా మట కూర్చోలేకపోతారు. సిజరిన్ వాయిల్ ఉన్న వాళ్ళు ఉంటారు, ఒక కన్నోళ్ళు ఉంటారు. చాలా చేయాలంటే చాలా కష్టం అవుతుంది. చాలా మందికి బాధపడతారు. చాలా మటుకైతే చేస్తాం, అది చేస్తామని చాలా మంది చెప్తారు, కానీ మాకేది ఉపయోగం లేదు. దీనివల్ల ఒకవేళ ప్రభుత్వానికి మా మీద అక్కరొస్తే ఒక ఏమన్నా మాకు ఉపాధి కల్పించాలని అనుకుంటున్నా. 8 సంవత్సరాలు ఉంటే అప్పటి నుండి నేను ఆగిరిన కూలి పని చేసిన, బయట పని, ఇంట్లో పనులు అన్నీ చేసిన. ఇప్పటి వరకు నాకు ఏది కలిగలేదు. బీడే చేసుకుంటానే బతుకుతుండా. కూలి పని బయట కూలి కూడా చేసుకున్నా నేను. కార్ఖానా బంద్ అయితే కానీ కార్ఖానాలనే మేము జీవనం వెళ్ళగొట్టుకున్నాం. అప్పుడు 30 రూపాయలు కాదు, 20 రూపాయలు, 15 రూపాయల కూలి నుండి చేసుకుంటూ బతికినాం. ఇప్పుడు 200 వచ్చింది. ఈ 200 నుండి మేము ఏం చేసుకొని బతకాలి? పిల్లల్ని ఎంత పోషించాలి? కుటుంబం ఎంత జీవితం వెళ్ళగొట్టుకునాలి? దాంట్లో రోగమేమి, జ్వరమేమి, వ్యాధి ఏమి, ఇన్ని కష్టాలలో మేము శ్రమలు బతికిస్తుంటే కూడా ఒక్కరు కూడా మమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు లేరు. మాకు ఏది కూడా కల్పించలేరు. ఒకవేళ ఎవరికైనా సహాయపడాలనుకుంటే, గవర్నమెంట్ కూడా ఏదైనా సహాయపడాలనుకుంటే మాకు ఏదైనా జీవనానికి కంపెనీల పనులు ఇస్తే, ఒక కంపెనీ ఇస్తే అది పుణ్యం ఉంటుంది. డబ్బుల సంగతి అలా ఉంటే జబ్బులు మాత్రం బాగానే వెనకేసుకున్నారు. బీడీల తయారీకి కూర్చుంటే గంటల తరబడి అలా కూర్చోవలసిందే. కొన్నేళ్లుగా అదే పని కావడంతో కాళ్లు చచ్చిపడిపోతున్నాయి. కంటి చూపు మందగిస్తోంది. ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయి. రక్తహీనతతో ఒళ్లంతా నొప్పులు. దీంతో రోజంతా కష్టపడి సంపాదించుకున్న డబ్బుల కంటే ఆసుపత్రి మందులకే ఎక్కువ అవుతోంది. అయినా బీడీల తయారీ మాత్రం వదలటం లేదు. ఉన్న ఈ ఆధారం కూడా వదులుకుంటే కూటికి కూడా ఎలా వస్తుంది అని ఈ మహిళలు వాపోతున్నారు. కొత్త ప్రభుత్వమైనా తమకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని వారు కోరుతున్నారు. ఇప్పటికే బీడీ వినియోగదారులు తగ్గిపోవడంతో అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. సిగరెట్ల అమ్మకాలు మాత్రం జోరందుకున్నాయి. దీంతో బీడీలు కంపెనీలో పేరుకుపోతున్నాయి. దీంతో కార్మికుల కష్టానికి ప్రయోజనం లేకుండా పోతోంది. తమకు బీడీలు చుట్టడం తప్ప మరే పని రాదని బీడీ కార్మికులు వాపోతున్నారు. నా పేరు రాజేశ్వరి. మేము మా అమ్మ వాళ్ళు బీడీ చిన్నప్పటి నుంచి చేస్తున్నారు. మా అమ్మ వాళ్ళు చేసిన కానంటే నేను కూడా అదే పని చేస్తున్నా. మా అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు కూలి 80 రూపాయలు ఉండే. 20 ఏళ్ళ కిందట 80 రూపాయల నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు 200 ఇస్తున్నారు కూలి. 200 ఇస్తే మాకు ఏమి సరిపోతలేవు. బీడీ అయితే చేస్తున్నాం కానీ అట్లే చేసుకొని గడుపుతున్నాం. మేమైతే బయట కూలికి పోయినా 300, 500 తెచ్చుకుంటున్నారు. వ్యవసాయం కూలికి పోయినా కానీ కూలి పనికి పోయినా మాకైతే ఇది పని కూలి అయితే సాల్తలేదు. మాకైతే అన్ని పని రోగాలు సుస్తవుతాయి, నడుములు పోతాయి, అన్నీ మా బాధలు మాకుండే కానీ మేము ఎవరు చెప్పుకోలేక ఏ పనికోవాలన్నా
వస్తలే పిఏపి ఇస్తామని అంటారు. పండుగల పబ్బాలు వస్తే అక్కడ వేరే ఊర్లో పిఏపి ఇస్తామని అంటారు, కానీ ఇక్కడైతే ఏది ఇస్తలేరు. బోనస్ ఇస్తారు, ఏది లేదు ఇక్కడైతే. అవసరమ్మా, మేము బీడీ చేస్తుంటాం చిన్నప్పటి నుండి. మాకు ఈ బీడీ తీసేసి ఏదన్నా ఒక ఫ్యాక్టరీ లాగా చూపించాలని అనుకుంటున్నాము. ఈ 200 రూపాయలు మాకు సాలని కూలీది. కన్నా రోగాలు ఉంటాయి దీనిలకు. ఏదన్నా ఒకటి చూపించాలని కోరుకుంటున్నాం. 35 ఏళ్ళు అవుతుంది, కానీ చాలా తక్కువ. మళ్ళీ దీనిలోకి ఉన్నంత ఇల్లు ఆదాయాలకు లేదు అంటారు, కానీ ఏమీ లేదు. ఇందుట్లో 10 రూపాయల ఆదాయం లేదు మాకు. రైతులకు బాగా చేస్తున్నాం, బీడి కార్మికులకు అయితే ఏది చేసుకోమే లేదు అసలుకి. కన్నా రోగాలు వస్తాయి దీనిలో మీద, కానీ ఇది చేస్తాం అది చేస్తామంటారు, కానీ ఏది చేయరు. ఏమో ఇంకా ఇవన్న ఏదైనా వేస్తే ఇవన్న మీద నమ్మకం పుట్టింది. ఇవన్న ఏది చేయకపోతే మళ్ళీ ఆయననే రావాలని కోరుకుంటారు. ఏ రాదమ్మా, రోజుకు వెబ్బిడి చేస్తాం కథరించుకొని. ఇంకా సరిపోతుంది అంటే ఇంకా చూడబోయే జమాన్లు ఇచ్చినా మనం తీసుకుంటాం. మనం కష్టంగా అయితే చేయడానికి రాదు కదా, ఎట్లా అయిపోతుంది అనికి రాదు. వాళ్ళు ఇచ్చినట్టు మనం తీసుకుంటాం. ఇక్కడ అన్నోళ్ళు ఉంటారు కదా, అన్నోళ్ళ నుంచి 200 అయింది మొన్న. ఇంకా అది ఇంకా అయినా కాకపోయినా సరిపెట్టుకోవాలి, ఇంకా తప్పదు కదా. అప్పుడు 100 ఇస్తుండే నాయన, తర్వాత 180. మొన్న అయింది, ఒక 6 నెలల కిందట 200 అయింది. మళ్ళీ మనం చెప్తేనే కదా మాకు సరిపోతలేదు అబ్బా అంటేనే 350 రూపాయలు డిమాండ్ చేసిండ్రు. వాళ్ళు ఒప్పుకోలేదు సేట్లు, వాళ్ళకైనా 220 ఇస్తారు. ఇప్పుడు ఇంకా చెప్తున్నా కదా అబ్బా, ఇంకా ఇదే చేసుకుంటాం, ఇదే బతుకుతాం. ఇంకా పిల్లలు గట్లా చేస్తున్నారు, ఇంకా పిల్లలు కూడా పనులు చేస్తున్నారు బయట. ఇంకా నాకు రెస్ట్ కావాలంటే ఆదివారం అయితే. రోజుకు 19 గంటలు పని చేసిన కుటుంబ పరిస్థితి అయితే మారడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా కుటుంబ పోషణ అయితే మారడం లేదు. చుట్టి చేతులే కాయలు కాసిపోతున్నాయి కానీ కుటుంబ పరిస్థితి అయితే ఆర్థిక భారంగా మారింది. ఏది ఏమైనా ప్రభుత్వాలు అయితే మారుతున్నాయి కానీ మా బతుకులు మారటం లేదు. ఇక్కడి నుంచి అయినా కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా బతుకులు అయితే మారట్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం మా యొక్క దీనస్థితిని అర్థం చేసుకొని మా బతుకుల్లో వెలుగులు నింపాలని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ప్రభుత్వం అయితే ఖచ్చితంగా వీళ్ళ యొక్క బాధలు తీర్చాలని ఫోర్సైట్ టీవీ కోరుతున్నది. లోక్ అదాలత్ ద్వారా ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కేసులను అప్పటికప్పుడే పరిష్కరించుకోవచ్చని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరపున ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని న్యాయమూర్తి వివరించారు. ట్రాఫిక్ చలాన్ల కౌంటర్ కూడా న్యాయ సేవాధికార సంస్థలో ఏర్పాటు చేస్తామంటున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాలతో మా ఫోర్సైట్స్ టీవీ ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి. ప్రతి ఒక్కరికి కూడా ఉచిత న్యాయం జరగాలనే ఉద్దేశంతో డిఎల్ఎస్ఏ ఏదైతే డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి న్యాయ సేవాధికార సంస్థ నుంచి అయితే ప్రజలకు తమ సమస్యలు ఏ సమస్యలు ఉన్నా సరే వాళ్ళకి పరిష్కరించే విధంగా కూడా ఉచితంగా పరిష్కరించే విధంగా కూడా ఈ జిల్లాకు సంబంధించిన న్యాయస్థానం ఉంటుంది. అయితే ఈ ప్రతి గతంలో 2 నెలలకు ఒకసారి కూడా లోక్ అదాలత్ అంటే సంబంధించినటువంటి ఏదైనా సరే సమాజంలో ఉన్నటువంటి ఏదైతే నేరాలకు సంబంధించి కానీ వివిధ సంబంధించినటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా అయితే కాంప్రమైజ్ చేసే విధంగా అయితే లోక్ అదాలత్ అయితే ఉంటుంది. ఈ లోక్ అదాలత్ సంబంధించి కూడా గతంలో 2 నెలలకు ఒకసారి ఉండేది, ఈసారి 3 నెలలు ఒకసారి కూడా ఈ లోక్ అదాలత్ కండక్ట్ చేస్తున్నారు. అసలు ప్రజలందరికీ కూడా ఉచిత న్యాయం ఏ విధంగా పొందుతారు, ఎలాంటి న్యాయం సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే ఎట్లా ముందుకెళ్ళాలి అనే సంబంధించిన అంశంపైన అయితే నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం చెప్పండి, ఈరోజు కూడా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గతంలో కూడా లోక్ అదాలత్కు మంచి స్పందన అయితే లభించింది. ఈరోజు నిర్వహించిన కార్యక్రమం ఏ విధంగా కొనసాగింది? ఎప్పట్లాగే మనకి ఇక్కడ నేషనల్ లోక్ అదాలత్కి ప్రతిసారి కూడా ప్రజల నుంచి మంచి స్పందనే వస్తుందండి. అంటే ఇప్పుడు ఇంకా రోజు రోజుకి మనం అవేర్నెస్ క్రియేట్ చేయడం ఒకటి, అంటే లోక్ అదాలత్ అంటే ఏంటి, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ నుంచి ఎవరికైనా ఎలాంటి సహాయ సహకారాలు లభిస్తాయి అనే దాని మీద మనము విస్తృతంగా అవగాహన కల్పించడం జరుగుతుంది. ప్రజల్లో చాలా ఎక్కువగా ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. దాంతో ప్రజలకు కూడా కొంచెం అవగాహన పెరిగింది. అంటే న్యాయ సేవాధికారి సంస్థ నుంచి మనం ఎట్లాంటి లబ్ధి పొందొచ్చు, అక్కడికి వెళ్తే మనకి ఏంటి ఉపయోగాలు ఏంటి అనేది కూడా ఇప్పుడు ప్రజల్లో బాగా తెలిసింది. కాబట్టి ఎక్కువ మంది వచ్చి న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించడం జరుగుతుంది. అట్లాగే ఈ లోక్ అదాలత్ అనే దాంట్లో మనం ఏంటంటే మెయిన్గా రాజీ పడదగ్గ కేసులు ఏవైతే ఉంటాయి, అంటే క్రిమినల్ కానివ్వండి, సివిల్ కానివ్వండి, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కానివ్వండి, ఏదైనా అంటే భూతగాదాలు లేకపోతే కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న గొడవలు అయినప్పుడు కేసులు పెట్టేసుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ అయ్యో మన వాళ్ళ మీద మనమే కేసులు పెట్టుకున్నాము, ఇప్పుడు ఏం చేయాలి అనేది చాలామందికి ఉంటుంది. రేపు కేసు నడిస్తే వాడికి శిక్ష పడుతుందేమో అనే ఒక భయం ఉంటుంది.
కానీ అలా రాజీ పడదగ్గ కేసులు ఏమైనా ఉంటే మనం న్యాయ సేవాధికార సంస్థకు వచ్చి ఈ లోక్ అదాలత్లో అంటే ఇద్దరు పార్టీలు ఇరు వర్గాలు కూడా ఉండాలి, వచ్చి మాకు ఈ కేసు వద్దు మేము తీసేసుకుంటాము అని చెప్పి కనుక చేస్తే కాంప్రమైజ్ రికార్డ్ చేసేసి కేసు క్లోజ్ చేసేస్తారు. ఒకసారి లోక్ అదాలత్లో కేసు కనుక క్లోజ్ అయిపోయింది అని అంటే ఇంకా దాని మీద అప్పీల్ ఉండదు. ఇప్పుడు మనకి మామూలుగా కోర్టులో కేసు నడిచింది అనుకోండి, ఎవరో ఒకళ్ళకి అనుకూలంగానే తీర్పు వస్తుంది, రెండో వాళ్ళు అప్పీల్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ అప్పీల్ ఉంటుంది, సెకండ్ అప్పీల్ ఉంటుంది, ఇంకా చాలా దూరం వెళ్ళగలిగిన వాళ్ళు సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్తారు. ఈ కేసు ఎంతకాలానికి తేలుతుందో కూడా తెలియదు. కానీ లోక్ అదాలత్లో సెటిల్ చేసుకుంటే ఏంటంటే ఇక్కడే క్లోజ్ అయిపోతుంది. ఈ లోక్ అదాలత్ అవార్డు మీద అప్పీల్ అంటూ ఏమి ఉండదు. కాబట్టి లోక్ అదాలత్లో ఈ రాజీ పడదగ్గ కేసులు ఎలాంటి తగాదాలైనా సరే ఇరు వర్గాలు వచ్చి కూర్చొని మాట్లాడుకొని కాంప్రమైజ్ చేసేసుకోవచ్చు. అలాగే చెక్ బౌన్స్ కేసులు ఉంటాయి, చెక్కులు ఇస్తారు, ఆ తర్వాత చెక్ బౌన్స్ అవుతుంది, దాని మీద కేసులు నడుస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు కూడా ఎవరైనా కాంప్రమైజ్ చేసుకుంటామంటే అంటే రెండు పార్టీలు కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళకి అంటే కౌన్సిలింగ్ లాగా చేయడం అనమాట. అంటే కేసు అయితే ఏమవుతుంది, దాని బదులు మీరు ఇక్కడే సెటిల్ చేసుకుంటే ఉండే ఉపయోగాలు ఏంటి ఇలా. ఎందుకంటే ఇప్పుడు యాక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెక్ బౌన్స్ కేసు తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఒకళ్ళకి చెక్ ఇచ్చారు, ఆ చెక్ బ్యాంకులో డిపాజిట్ చేస్తే డబ్బులు లేవని చెక్ రిటర్న్ అయింది, దాని మీద కోర్టులో కేసు వేస్తే కేసు నడుస్తుంది, ఎవరైతే డబ్బులు ఇవ్వాలో అతనికి శిక్ష పడుతుంది. శిక్ష పడిన తర్వాత అప్పీల్కి వస్తారనుకోండి, పోనీ శిక్ష ఎంతకాలం, ఒక 6 నెలలు లేకపోతే 1 సంవత్సరమో 2 సంవత్సరాలు శిక్ష వేస్తారు. ఈ చెక్ అమౌంట్ ఏదైతే ఉందో అది ఇవ్వమని కూడా తీర్పు ఇవ్వడం జరుగుతుంది. చెక్ అమౌంట్ ఒక 5 లక్షలు అనుకుందాం ఎగ్జాంపుల్కి, 5 లక్షలు వీళ్ళకి కట్టేసేయాలి, లేకపోతే ప్లస్ 6 నెలలు శిక్ష అనుభవించాలని ఉంటుంది. ఇప్పుడు 5 లక్షలు అతని దగ్గర కట్టడానికి లేవనుకోండి, జైలుకి వెళ్ళిపోతాడు. జైలుకి అప్పీల్ కూడా కన్ఫర్మ్ అయిపోతే జైలుకి వెళ్ళిపోతే అతను జైలుకి వెళ్తాడు, 6 నెలల తర్వాత సంవత్సరం తర్వాత తిరిగి వస్తాడు. కానీ మరి డబ్బులు ఇచ్చిన వాళ్ళకి డబ్బులు ఎట్లా రావాలి, మళ్ళీ దానికోసం ఇంకొక ఫైటింగ్ చేయాలి ఆ డబ్బుల కోసం. దాని బదులు ఇప్పుడు 5 లక్షల మీద వీళ్ళు నాకు ఇంట్రెస్ట్తో కలిపి 7 లక్షలు రావాలంటారు, అతను నా దగ్గర అసలే డబ్బులు లేవు, నేను ఒక 3 లక్షల వరకు 4 లక్షల వరకు ఇవ్వగలను అంటాడు. అట్లాంటప్పుడు కూర్చోబెట్టి ఇప్పుడు అసలు అతను జైలుకి వెళ్ళిపోయిన తర్వాత మనం డబ్బులు తెచ్చుకోవడానికి కుదరలేదనుకోండి, అసలు ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయో రావో కూడా తెలియని పరిస్థితి కంటే ఒక 4 లక్షలో లేకపోతే ఒక 3.5 లక్షలో రావడం మంచిదే కదా. అంటే మనం 1 లక్ష రూపాయలు వదిలేసుకుంటున్నాం కాదన్నట్లేదు, కానీ అసలు మొత్తం 5 లక్షలు పోయే కంటే ఎక్కడో దగ్గర ఒక 3-4 లక్షల దగ్గరన్నా ఒప్పుకుంటే వచ్చినంత వస్తుంది అనేది మేము అర్థమయ్యేలాగా చెప్పగలుగుతాం అన్నమాట. అట్లా ఇష్టపడిన వాళ్ళు ముందుకొచ్చి రాజీ చేసేసుకుంటారు. ఓకే మేడం, ఇంకా ఈరోజు ఏదైతే లోక్ అదాలత్ అంటే కేవలం ఈ లోక్ అదాలత్ పెట్టినప్పుడు మాత్రమే వీళ్ళకి సమస్యలకు పరిష్కారం ఉండే విధంగా రాజీ చేసే విధంగా ఉంటుందా, లేకపోతే అనునిత్యం కూడా ఇట్లాంటి ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా వచ్చి ప్రజలు ఇక్కడికి వచ్చి వాళ్ళ సమస్యలు కూడా ఏమైనా చెప్పాల్సి ఉంటుంది? ఇది ఎప్పుడు ప్రజలు ఎప్పుడు వచ్చినా కానీ అంటే కోర్టు వర్కింగ్ డేస్ అన్నిట్లో కూడా మనం ఈ కాంప్రమైజ్ కేసులు తీసుకుంటున్నామండి. అంటే లోక్ అదాలత్ రోజే అని అంటే ఇప్పుడు 3 నెలలకు ఒకసారి లోక్ అదాలత్ జరుగుతుంది. ఆ రోజే అందరికీ కుదరచ్చు, కుదరకపోవచ్చు, ఒక పార్టీ ఉంటారు, ఒక పార్టీ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఆ రోజు రాజీ చేసుకోవాలన్నా చేసుకునే పరిస్థితి ఉండదు. ఒకసారి లోక్ అదాలత్ దాటిపోతే మళ్ళీ 3 నెలలు ఎదురు చూడాలి. ఈలోపు ఎవరి మైండ్ సెట్ ఎలా మారుతుందో తెలియదు. ఈరోజు రాజీకి ఒప్పుకున్న వాళ్ళు రేపు ఒప్పుకోకపోవచ్చు, లేదా ఇంకెవరన్నా మాటలు ప్రభావితం చేయొచ్చు, నువ్వెందుకు ఒప్పుకుంటున్నావు, కోర్టుకు వెళ్తే ఇంకా ఎక్కువ వస్తుంది కదా, లేకపోతే వాడికి శిక్ష పడుతుంది కదా, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. అందువల్ల ఏంటంటే మేము ఏ రోజు అంటే కోర్టు సోమవారం నుంచి శనివారం వరకు పనిచేస్తుంది కాబట్టి ఈ 6 రోజుల్లో ఎప్పుడు ఎవరైనా సరే వచ్చి మా లీగల్ సర్వీసెస్ని సంప్రదిస్తే వాళ్ళ కేసు ఏంటి, అసలు ముందు అది రాజీ పడదగ్గ కేసా కాదా అనేది ఫస్ట్ చూస్తాం. చూసిన తర్వాత అప్పుడు ఇరు పార్టీలకి చెప్పి వాళ్ళిద్దరూ సమ్మతమని ముందుకు వస్తే ఏ రోజైనా సరే లోక్ అదాలత్లో కేసులు రాజీ చేయడం జరుగుతుంది. మేడం, ఈరోజు కూడా లోక్ అదాలత్ సంబంధించి ఒక పెద్ద సమస్య ఏదైతే చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నటువంటి కేసు కూడా పరిష్కారం దిశగా అయితే మీరు ముందుకు చొరవ చూపించారు. అయితే అది ఏంటి మేడం, అసలు ఈరోజు జరిగిన పెద్ద భూమికి సంబంధించిన ఒకటి చాలా ఇయర్స్ నుంచి కూడా ఒకటి పెండింగ్లో ఉండే ఈరోజు అది పరిష్కారం లభించింది? అది అంటే మన దగ్గర ల్యాండ్ ఎక్విజిషన్ ఓపీలని ఉంటాయండి. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎవరిదైనా భూమి రోడ్డు పర్పస్ కోసమో లేకపోతే ఏదో ప్రజా ప్రయోజనం కోసం భూమి తీసుకున్న తర్వాత వాళ్ళకి కాంపెన్సేషన్ ఇస్తుంది. ఆ కాంపెన్సేషన్ అనేది వీళ్ళకి గవర్నమెంట్ ఇచ్చింది తక్కువ అనిపిస్తే కోర్టుకు వస్తారు, మాకు ఇంకొంచెం ఎక్కువ కావాలి అని.
కోర్టుకి న్యాయమే అనిపిస్తే దానిలో కాంపెన్సేషన్ పెంచడమో ఉన్నదే కన్ఫర్మ్ చేయడమో ఏదో చేస్తారు. ఇప్పుడు ఈరోజు ఈ ఈపీ అనేది అంటే ఈ ల్యాండ్ ఎక్విజిషన్ ఓపీ 2000 సంవత్సరం ఉందండి. అంటే ఆల్మోస్ట్ 23 ఏళ్ల క్రితం అయిన ఓపీ అన్నమాట. అది కోర్టుకు వచ్చింది. అప్పుడున్న జడ్జి గారు వీళ్ళకి ఇంత అమౌంట్ రావాలి అని చెప్పేసి కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద అదర్ సైడ్ పార్టీ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. అక్కడ హైకోర్టులో డిస్మిస్ అయింది. అండ్ అయిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా అమౌంట్ తీసుకోవాలి కాబట్టి దానికోసం ఎగ్జిక్యూషన్ పిటిషన్ అంటారు, ఈపీ వేశారు. మన దగ్గర ఫస్ట్ ఏడీజే కోర్టులో ఈపీ వేయడం జరిగింది. అయితే ఈపీ కూడా గవర్నమెంట్కి అంటే ఇక్కడ మన కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా ప్రాసెస్ చేసి గవర్నమెంట్కి పంపించడం జరిగింది. అయితే గవర్నమెంట్ ఆ ఈపీ అమౌంట్ ఏదైతే ఉందో అది మన కలెక్టర్ గారి అకౌంట్లో వేయాలన్నమాట. వేస్తేనే వాళ్ళు కలెక్టర్ గారు తరపు నుంచి ఆర్డీఓ గారు వాళ్ళకి చెక్కులు ఇస్తారు. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. సో ఆ డబ్బులు అనేవి గవర్నమెంట్ దగ్గర ఆగిపోయి మన దగ్గరికి రాలేదు కలెక్టర్ గారి అకౌంట్. అందుకని మేము న్యాయ సేవాధికారి సంస్థ తరపు నుంచి మన స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా అది ప్రాసెస్ చేసి గవర్నమెంట్ నుంచి ఆ డబ్బులు మన కలెక్టర్ గారి అకౌంట్కి వచ్చేలాగా చేయడం జరిగింది. దాంతో ఆర్డీఓ గారు నిన్న వీళ్ళకి కన్సర్న్డ్ క్లైమెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3,90,00,000 చిల్లరకి చెక్ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు కలెక్టర్ గారి చేతుల మీదుగా ఆ క్లైమెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ చెక్ మనం అందజేసామన్నమాట. సో అట్లాగే ఇక ముందు కూడా ఈ ఈపీస్లో అంటే ఇది కూడా ఎక్కడో దగ్గర కొంచెం కాంప్రమైజ్ చేసి వాళ్ళ ఇంట్రెస్ట్ వదిలేసుకోవడము అట్లాంటివి కూడా మాట్లాడి మన రెవెన్యూ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తోటి ఇక ముందు కూడా ఈపీలు కొంచెం మంచిగా అంటే సెటిల్ చేస్తే రావాల్సిన వాళ్ళకి ఇప్పటికైనా డబ్బులు వస్తాయి అనేది మా ఉద్దేశం. ఈసారి మేము చేసిన ఈ ప్రయత్నం ఫలించింది కాబట్టి ఆ క్లైమెంట్స్ ఆ ఈపీలో మొత్తం 16 మంది క్లైమెంట్స్ ఉన్నారండి. వాళ్ళందరికీ కలిపి ఈ 3,90,00,000 ఈరోజు కలెక్టర్ గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. అంటే కలెక్టర్ గారు కానివ్వండి, ఆర్డీఓ గారు కానివ్వండి, ఈ విషయంలో మాకు చాలా అంటే అన్ని విషయాల్లో మాకు ఈ లోక్ అదాలత్లు న్యాయ సేవాధికార సంస్థ నుంచి మేము చేసే ప్రోగ్రామ్స్ అన్నీ ఇంత మంచిగా అవుతున్నాయంటే దానికి కారణం అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానివ్వండి, అదర్ డిపార్ట్మెంట్స్ అందరి నుంచి మాకు మంచి సహకారం ఉంది కాబట్టి మేము ముందుకెళ్ళగలుగుతున్నాం. అలాగే మీ మీడియా మిత్రులు కూడా మా ప్రోగ్రామ్స్ అన్నీ బాగా అందరికీ తెలియపరుస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకొని ముందుకు వస్తున్నారు. అందువల్లే ఇక్కడ మాకు డిఎల్ఎస్ఏ నుంచి చాలా మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. లోక్ అదాలత్ కూడా చాలా బాగా సక్సెస్ అవుతుంది. అంటే బ్యాంకు అథారిటీస్ కూడా అంటే బ్యాంకుల్లో రైతులు వడ్డీ రుణాలు తీసుకుంటారు, చెల్లించలేకుండా ఉంటాయి. అవి కూడా బ్యాంకర్స్తో మాట్లాడి వాళ్ళు ఇంట్రెస్ట్ వదిలేసుకోమని చెప్పడం బ్యాంక్ వాళ్ళని. అలాగే ఒక 2-3 ఇన్స్టాల్మెంట్స్లో వీళ్ళకి డబ్బులు కట్టే అవకాశం ఇవ్వడము అలాంటివన్నీ చేస్తే బ్యాంకుల నుంచి కూడా చాలా కేసెస్ పరిష్కారం అవుతున్నాయి ఇప్పుడు. మేడం ఇంకా ఈరోజు ఏదో ట్రాఫిక్ సంబంధించినటువంటి చలాన్స్లకు సంబంధించి ఒక కౌంటర్ కూడా ఓపెన్ చేశారు. ఇది కూడా ఇందులో ఒక భాగం అని చెప్పొచ్చు. అంటే ఈ ట్రాఫిక్ చలాన్స్ అనేది మనకి గవర్నమెంట్ ఇప్పుడు డిస్కౌంట్ ఇచ్చిందండి అందరికీ. అయితే ఇప్పుడు ట్రాఫిక్ చలాన్స్ అంతా ఆన్లైనే, ఎవరైనా ఆన్లైన్లో కట్టుకోవాలి. అవి కాకపోతే అందరికీ ఆన్లైన్లో చేసుకోవడం అనేది అవగాహన ఉండకపోవచ్చు. ఆ ఫోన్లో పేమెంట్స్ చేయడము అట్లాంటివన్నీ అందరికీ తెలియదు కదా. అందుకని అవి మీ సేవా కౌంటర్ ద్వారా కూడా కట్టుకోవచ్చు. సో అందరికీ హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు మేము న్యాయ సేవాధికార సంస్థ తరపు నుంచి మా డిఎల్ఎస్ఏలోనే ఒక కౌంటర్ ఓపెన్ చేయించాం, మీ సేవ కౌంటర్. దాంతో ఏంటంటే ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు అందరూ అంటే ఆన్లైన్ సొంతగా చేసుకోలేని వాళ్ళు ఉంటే వాళ్ళందరూ ఇక్కడికి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎట్లా చేసుకోవాలి అనేది అతను చెప్పేసి మీ సేవ నుంచి వాళ్ళే చేసేస్తారు. కాకపోతే ఏంటంటే మనము ఆ మార్గం చూపిస్తున్నాం. ఇక్కడ మీ సేవ కౌంటర్ ఉంది కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి అంటే మీ సేవ కౌంటర్స్ ఎక్కడో ఉంటాయి, దూరంగా వెళ్ళాలి అంటే మీ సేవలో ట్రాఫిక్ చలాన్స్ కట్టచ్చు అని కూడా చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. దాంతో ఆ విధంగా కూడా మేము అందరికీ పబ్లిసిటీ ఇచ్చి ఇక్కడ కూడా ఒక కౌంటర్ ఉంది కాబట్టి ఆ సేవలు ఇక్కడ నుంచి కూడా వినియోగించుకోవచ్చు అని చెప్పడం జరిగింది. మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది వచ్చి ఇక్కడ ఈ మీ సేవ కౌంటర్లోంచి వాళ్ళ చలాన్స్ అన్ని క్లియర్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ మేడం.
ఇది మొత్తానికి కూడా రాజీ మార్గమే రాజమార్గం అనే విధంగా అయితే లోక్ అదాలత్ అయితే ప్రతి 3 నెలలకు ఒకసారి ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి జిల్లాలోని ప్రజలు ఎవరైనా సరే వాళ్ళకు ఉచిత న్యాయం పొందాలంటే కూడా ఒక విధంగా డిఎల్ఎస్ఏ సపోర్ట్ చేస్తూ ఉంది. దీంతోపాటు కూడా ఏదైతే వాళ్ళకు చాలా రోజులుగా ఉన్నటువంటి ఏదైతే ఏ విషయమైనా సరే తగాదాలు భూ తగాదాలు కావచ్చు మరేవైనా సరే 2 పార్టీలు కూడా రాజీ పడే విధంగా ఉంటే వాళ్ళకు సంబంధించి ప్రోత్సాహం ఇస్తూ కూడా వాళ్ళకి ఎలాంటి రాజీ చేసే విధంగా అయితే ఇక్కడ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నుంచి అయితే లోక్ అదాలత్ ఏర్పాటు చేసి ఇలాంటి కేసుల్ని కూడా వాళ్ళకి పరిష్కరించే విధంగా అయితే చేస్తున్నారు. దీంతోపాటు ఈరోజు చాలా దాదాపుగా 2000 సంవత్సరం నాటి అతిపెద్ద కేసు అని చెప్పొచ్చు. అది కూడా పరిష్కారం అయ్యే విధంగా అయితే చొరవ చూపిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల గారు అయితే దీనికి సంబంధించినటువంటి ఏదైతే బాధితులకు కూడా కానీ ఎవరికైనా సరే ప్రతిరోజు కూడా ఇక్కడ అలాంటి ఇబ్బందులు ఉచిత న్యాయం సంబంధించి కూడా సంప్రదించని చెప్తున్న పరిస్థితి. అదే ట్రాఫిక్ చలాన్ల గురించి కూడా ఒక కౌంటర్ కూడా ఏర్పాటు చేశారు. సంబంధించిన తెలిసి తెలియక ఎవరైనా ఈ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళకి ఉచితంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా ఇక్కడ అన్ని విధాలు లభించే విధంగా కూడా ఒక కౌంటర్ని ఏర్పాటు చేశారు. ఏదేమైనప్పటికీ కూడా లోక్ అదాలత్ని కూడా ప్రతి ఒక్కరు కూడా ఏదైనా రాజీ పడదలుచుకున్న వాళ్ళు కూడా వచ్చి సంప్రదించవచ్చు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా ఉన్నటువంటి నిజామాబాద్లో ఈరోజు లోక్ అదాలత్ గురించి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్, 4 Sides TV, నిజామాబాద్ నుంచి. ఖమ్మం జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న మల్లెమడుగు గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయం సమస్యలమయంగా మారింది. సమీపంలోని డంపింగ్ యార్డు చెత్తతో నిండిపోవడంతో దుర్వాసనతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈగలు దోమలు పెరిగి రోగాల బారిన పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిషన్ భగీరథ పైప్ లైన్ పనులు నిలిచిపోవడంతో తాగునీటికి అవస్థలు పడుతున్నామని అంటున్నారు. ఇళ్ల పట్టాలు ఇచ్చి కొద్ది రోజులకే తిరిగి తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి మౌలిక వసతులు కల్పించాలని వేడుకుంటున్నారు. ఈ అంశంపై మరింత సమాచారం మా ఉమ్మడి ఖమ్మం జిల్లా 4 Sides TV ప్రతినిధి గోవింద్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో మాత్రం చాలా సమస్యలు ఉన్నాయని చెప్పి చాలామంది ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడ డబుల్ బెడ్రూమ్లో నివసిస్తున్న ప్రజలు కూడా అనేక సమస్యలు ఇబ్బంది పడుతుందని చెప్పి వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఖమ్మంకి కూతదూట ఊరంలో ఉన్న మల్లెమడుగు గ్రామంలో మాత్రం 10 పడకల సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ఇక్కడ ఇల్లు ఇచ్చినప్పటికి కూడా దాదాపు ఇక్కడికి వచ్చి ఒక 2 నెలలు అవుతుంది. కానీ సమస్యలు మాత్రం ఇక్కడ ఎక్కువ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ డంపింగ్ యార్డ్కి రావడంతో పాటు ఇక్కడ అనేక రోగాలతో కూడా ఇక్కడ డబుల్ బెడ్రూమ్లో దాదాపు 100 కుటుంబాలు నివసిస్తున్న నేపథ్యంలో వాళ్ళు మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్నాయని చెప్పి రోజు రోజుకి సమస్యలతో వెంటాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ డంపింగ్ యార్డ్తో పాటు కూడా నీటి సమస్యలు, అదేవిధంగా ఇక్కడ రోడ్లు లేక ప్రధానంగా ఖమ్మంకి రావాలంటే కూడా అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పాటు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ నివసిస్తున్న ప్రజలున్నారు, వాళ్ళ అడిగి తెలుసుకున్నాం. చెప్పడం మీ ప్రధానంగా ఇక్కడ సమస్యలు ఏమున్నాయి? మాకు రోడ్డు సౌకర్యం లేదండి. రోడ్డు వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. డంపింగ్ యార్డ్ నుంచి మాకు రోడ్డు కావాలి. దాన్ని గుంటలు ఒక్క వర్షం వచ్చిందనంటే మాకు ఎటు పోవడానికి కూడా వీలు లేదు అసలుకి సమస్య. దానికి తోడు పిల్లల స్కూళ్ళు, రేషన్ కార్డు ఎక్కడ తీసుకోవాలో అర్థం కాదు. పిల్లలు చూడండి అసలు స్కూల్ లేక దుబ్బాలో తిరిగి ఆట ఆడుకొని చేసుకొని ఉంటున్నారు. ఒక బస్సు సౌకర్యం లేదు, ఒక ఆటో సౌకర్యం లేదు, ఏం లేదు. ఇచ్చినట్టు ఇచ్చారు, మంచిగా ఇచ్చారు, పేదలకు ఇవ్వలేదు అనట్లేదు. కాకపోతే పిల్లల సౌకర్యం లేని మాకు ఇచ్చి ఏం లాభం? పెద్దోళ్ళు అంటే ఏదో ఒకటి చేసుకొని వస్తారు. పిల్లలు ఆగమాగంగా ఉన్నారు, చేసిరు. స్కూల్ ఒక అంగన్వాడీ స్కూల్ కూడా అప్పుడు పట్టాలు ఇచ్చినట్టే ఇచ్చిరు. పొద్దున పువ్వాడ ఇచ్చాడు, మధ్యాహ్నం వరకు ఏదో స్టాంప్ వేయాలి, ఫోటో తీయాలని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోయారు. ఇంతవరకు ఆ పట్టా మళ్ళీ తీసుకున్నాక ఇవ్వలేదు, చేయలేదు. అంగన్వాడీ స్కూల్ కూడా అప్పటికప్పటికి లైట్లు ఇక్కడ ఈ కాలనీ వరకే లైట్లు పెట్టారు. మెయిన్ రోడ్డుకి అయితే లైట్స్ లేవు, చేయవు అసలుకి. ఆ అంగన్వాడీ వాళ్ళు కూడా వచ్చి రాసుకొని పోయారు. ఆశా వర్కర్ వస్తా అన్నారు, అదన్నారు, ఏది రాలేదు ఇంతవరకు. భగీరథ కూడా అప్పటికప్పటికి తవ్వారు, సగం పూర్తి చేశారు, సగం ఆఫ్ చేసేసారు. ఏమన్నంటే నామినేట్ పడింది, ఎలక్షన్ నామినేట్ పడింది, చేసింది అని అన్నారు. ఇంతవరకు అది ఆగిపోయింది, ఈ ఎలక్షన్ అయిపోయింది. ఇకపోతే వెనక ఈ లాస్ట్ బ్లాక్ వెనకాల పెద్ద గుంటలు ఉన్నాయి. అవే బోర్లో నుంచి వాటర్ అంతా నిలకడ ఉండి అవే నీటిలో నుంచి ఆ నీళ్ళే తాగాల్సి వస్తుంది, మేము చేయాల్సి వస్తుంది. ఒక మినరల్ వాటర్ సౌకర్యం ఏది లేదు. పట్టాలు కూడా ఇలా ఇచ్చిరు, అలా తీసుకొని వెళ్ళిపోయారు, ఏది లేదు. అంగన్వాడీ ఒకటి, రేషన్ ఒకటి, మాకు రోడ్ల సౌకర్యం ఒకటి, ఈ డంపింగ్ యార్డ్ నుంచి రోడ్డు, గ్యాస్ సౌకర్యం. ఇప్పుడు గ్యాస్కి వెళ్ళాలన్నా కానీ కూడా మేము రామన్నపేటకి వెళ్ళాలి, అటు పట్టాలు దాటి వెళ్ళాలి అని అంటే మాకు అక్కడ నుంచి లేడీస్ రావడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ జనాలందరికీ ఈ డంపింగ్ యార్డ్లో నుంచి వచ్చే పొగ వాసనకి ఎవరికి హెల్త్లు బాగుండట్లేదు, అన్ని రోగాలు. ఎగ్జాంపుల్ నేనేనండి, నాకు ఫిట్స్ ఉన్నాయి, ఆస్తమా ఉంది, ఇప్పుడు ఎలాంటి పరిస్థితి 108 రావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది మాకు. మీరు చెప్పండి అమ్మా, మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేము 3 నెలలు అయిందండి. మాకు ఇల్లు ఇచ్చిన 5 రోజులకే ఇంట్లోకి రావాలనేసి చెప్పారు.
కరెంటు లేదు, మేము వచ్చినప్పుడు కరెంట్ అయితే లేదు, ఇక్కడే ఉన్నాం. కానీ ఈ రోడ్లో అయితే మాకు అస్సలు మేము వెళ్ళలేకపోతున్నామండి. ఆరైతే మాత్రం పిల్లలు స్కూల్కి వెళ్ళిన పిల్లలు గేట్ యువతలకి రావాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకు వచ్చేసి డంపింగ్ యార్డ్లో నుంచి బీసీ కాలనీకి ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి అమ్మా, మీరు ఎప్పటి నుంచి ఉంటారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము నెల 15 రోజులు అవుతుందండి మేము వచ్చి, వీళ్ళు 2 నెలలు అవుతుంది వచ్చి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అగ్రహారం కాలనీ 16వ డివిజన్ మాది. అయితే ఆ నుంచి మాకు ఇచ్చినాక మాకు పొమ్మని ఆర్డర్ ఇచ్చారు. సరే ఇండ్లు పోతాయని కొంతమంది చాలా వరకు ఉపయోగపడ్డారు ఇక్కడ. అయితే మేమేం చేసినామంటే పోతాయి అనుకొని మేము కూడా వెళ్ళొచ్చినామండి. ఇక్కడికి వచ్చిన కాంచి మాకు ఏది అవకాశం కూడా మాకు లేదు. ఏ రాజకీయ నాయకుడు కూడా మాకు అడిగి రాలేదు ఇంతవరకు కూడా. మాకు కావాల్సింది రోడ్డు, పట్టాలు పొద్దుటిల్లు ఇచ్చిర్రు, సాయంత్రం తీసుకున్నారు మా దగ్గర. అయితే మాకు పట్టాలు ఒకటి, రోడ్డు ఒకటి, పిల్లగాళ్ళకు స్కూల్ ఒకటి, అల్లోటి హాస్పిటల్ కూడా లేదండి. మొన్న తురకాయ వాళ్ళ అబ్బాయి కూడా ఒక ఆయన చచ్చిపోయిండు. అది అట్లా పోయేటరికే గేట్ కడిగి పోయేటరికే గేట్ పడేసిండు. అది తీయాలంటే టైం పడుతుంది కదండి. అయితే అడిపోగానే అటాక్ వచ్చి ఆయన చనిపోయిండండి. మాకు కావాల్సింది రోడ్డు, పట్టాలు, మాకు పిల్లగాళ్ళకు అవకాశాలు చూడాలి. మీరు చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఇక్కడ? మేము 3 నెలలు అయిందండి వచ్చి. అసలు పనికి వెళ్ళలేకపోతున్నాం, పిల్లలు స్కూల్ కూడా పోలేకపోతున్నారు. అంత దూరం నడిచిపోవాలంటే వేరే ఆటోలు కూడా రావట్లేదు. మాకు రాను పోను బాగా ఇబ్బంది అవుతుంది. మంచినీళ్ళు కూడా లేదు అసలు. వచ్చిన కాడ నుంచి మినరల్ వాటర్ కూడా రావట్లేదు, ఇక్కడికి ఏమి రావట్లేదు అసలు. చిన్నపిల్లలు జ్వరం వస్తున్నా కూడా ఎత్తుకొని అక్కడ దాకా వెళ్ళాలి. అక్కడ దాకా చెత్త బండ్లు వచ్చి ఇంకా హెల్త్ ప్రాబ్లం అవుతుంది, ఆస్తమా ఉంది. అసలు ఎట్లా చిన్నపిల్లలు చాలా సఫర్ అవుతున్నారు. వాటర్ కూడా ఒక్క బ్లాక్లోనే ఉంది సార్, ఒక్క బోరే ఉంది. ఒక్క బోరే 4 బ్లాకులు వాడుతున్నాము. వాటర్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఆ రోడ్లు బాగలేదు సార్. మెయిన్ ఇక్కడ అందరూ కూలికి పోయి వస్తారు, ఖమ్మం వెళ్తారు. షాపులలో పనిచేసే వాళ్ళే చాలామంది ఉన్నారు సార్. వచ్చేటప్పుడు కూడా లైట్ల సౌకర్యం లేదు. మెయిన్ ఆ లైట్ల సౌకర్యం కూడా కొంచెం చూడాలి సార్. అసలు లైట్లు లేవు, రోడ్లు ఒకటి బాగలేదు. మెయిన్ రోడ్డు ఒకటి బాగుండాలి సార్. మేము అగ్రహారం కాలనీ వచ్చాం సార్. రీసెంట్గా మా పాప మ్యారేజ్ కూడా ఇక్కడే పెట్టుకున్నాం సార్. పెట్టుకుంటే వర్షం వచ్చేసారి రావడానికి కూడా ఇబ్బందిగా ఉండి అప్పటికప్పుడు ఫంక్షన్ హాల్ మాట్లాడుకొని ఫంక్షన్ హాల్ అరేంజ్ చేసుకొని పోతే చాలామంది కూడా రాలేకపోయారు సార్. ఇక్కడ నుంచి కూడా రాలేకపోయారు. చాలా ఇబ్బంది ఉంది సార్. రేపు ఏదైనా ఫంక్షన్ పెట్టుకోవాలన్నా ఇబ్బందిగా ఉంది. నెక్స్ట్ ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం అయితే సార్ అంబులెన్స్ ఫోన్ చేసినా కూడా గూగుల్లో కూడా చూపించట్లేదు సార్ మ్యాప్. మెయిన్ అసలు ఇది ఎక్కడ ఉంది అని కూడా అడుగుతున్నారు. మెయిన్ ఎవరు స్పందించట్లేదు సార్, సరిగా స్పందించట్లేదు. మొన్న రీసెంట్ కూడా ఒక ప్రమాదం జరిగింది. కలెక్టర్ గారు స్పందించాలి సార్. స్పందించేసి మాకు సౌకర్యాలు అన్ని సౌకర్యాలు ఉండేటట్టు కొద్దిగా చూడండి సార్. ఒక్కసారి మీరు వచ్చి ఇక్కడ చూడండి సార్. వర్షం వచ్చినప్పుడు మాత్రం మెయిన్ రావాలి సార్. వస్తేనే కానీ మీకు అసలు అర్థం కాదు సార్. ఆ రోడ్డు ఎలా ఉంది ఏంటిది అనేది అర్థమవుతుంది సార్. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఉంటారు ఇక్కడ? ఎట్లా సమస్యలు? సార్ మేము పనికి వెళ్ళాలి సార్. పొద్దున్న లేస్తే పనికి వెళ్ళాలంటే అటు వెళ్తేనేమో ట్రాక్ ఉంది, ఇటు వెళ్తేనేమో డంపింగ్ యార్డ్ ఉంది. మేము వచ్చేటప్పుడు అక్కడికేమో గంజా తాగుతున్నారు సార్. బాగా లేడీస్ కదా సార్, మేము వయసులో ఉండేవాళ్ళము. ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. మాకైతే కలిగేయాలని చూస్తున్నాం సార్. రోడ్డు అయితే కావాలి సార్ కంపల్సరీ. మాకైతే ఇమ్మీడియట్గా మాకు రోడ్డు కావాలి సార్. చెప్పండి, మీరు ప్రధానంగా మీరు ఇక్కడ ఈ డివిజన్లో మీరు ఎప్పటి నుంచి ఉంటారు కాబట్టి అసలు ప్రధానంగా ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి? మేము చాలా రోజులు బట్టి ఇట మా బీసీ కాలనీ. నా పేరు బోడా వీరన్న, సిపిఐపాటి జిల్లా కౌన్సిల్. కానీ నేను ఇక్కడ చాలా రోజుల నుంచి ఉంటాను. ఈ డబుల్ బెడ్రూమ్ వచ్చిన కాడి నుంచి కూడా వీళ్ళకి ఒక సరి అయిన రోడ్లు లేక, నీళ్లు లేక, ఎలక్షన్ల ముందు వచ్చారు, ఇలా పట్టాలు ఇచ్చినట్టు ఇచ్చారు. మళ్ళీ ఏదో ఎంఆర్ఓ సంతకం పెట్టాలని చెప్పేసి మళ్ళీ వాళ్ళు తీసుకొని పోయారు. ఇంతవరకు ఆ పట్టాలు ఇవ్వలేదు. మీకు మున్సిపాలిటీ వాటర్ రేపే వస్తాయి అని చెప్పేసి ఆ పైపులు వేశారు. ఆ పైపులు ఇంత బూడ్తను కూడా బూడతలేదు, నీళ్లు కూడా లేవు, అటే పోయారు. వీళ్ళకి అది ఎమర్జెన్సీగా ఈ డబుల్ బెడ్రూమ్ నుంచి బీసీ కాలనీ రోడ్డు కలపాలి. అట్లనే అక్కడ బ్రిడ్జి కింద డంపింగ్ దగ్గర బ్రిడ్జి కింద గంజాయి తాగుతారు, మందు తాగుతారు. పట్టపగలు ఆడవాళ్ళు పోతుంటే అక్కడ 10-20 మంది అక్కడ తాగుతారు. మరి అది పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసు వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఇటు పోతే ఇటు గేట్ దగ్గర కూడా అంతమంది తాగుతారు. కనుక వీళ్ళకి దక్షిణమే రోడ్లు ఒకటి వేయాలి, ఆ డంపింగ్ మారవాలి. మొన్న శ్రీనివాస్ రెడ్డి గారిని మేము పోయి కలెక్టర్ ఆఫీస్లో కలవడం జరిగింది. డంపింగ్ మారుస్తామని చెప్పారు, కలెక్టర్ గారికి కూడా చెప్పారు. కానీ నేను ఇక్కడికి వస్తామని చెప్పారు. దయచేసి వచ్చి సమస్యలు చూడాలి. గత గవర్నమెంట్ అన్నాలని చేసింది. గవర్నమెంట్ వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ తెచ్చి ఎడారిలో పడేసిపోయారు. వీళ్ళకి ఒక రోడ్డు సౌకర్యం లేదు, ఒక వాటర్ లేదు, ఏం లేకుండా చేశారు. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ చేస్తుందని చెప్పేసి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు వీళ్ళంతా. ఒకసారి గవర్నమెంట్ శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చి, అధికారులు వచ్చి సందరించి వీళ్ళకి కొద్దిగా ఇలా సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మాకు ఈ గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది. గతంలో తుమ్మల నాగేశ్వరరావు గారు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆయన మినిస్టరు, శ్రీనివాస్ రెడ్డి గారు ఎంపీ. అప్పుడు ఆ డంపింగ్ బంద్ చేశారు. అదే వాళ్ళు అజయ్ గారు పెట్టించారు డంపింగ్ వచ్చి.
కనుక మొన్న ఎలక్షన్ ముందు కూడా శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు, తుమ్మల నాగేశ్వర గారు చెప్పారు డంపింగ్ బంద్ చేస్తామని. డంపింగ్ బంద్ చేస్తారని చెప్పేసి మేము అందరితో చెప్పి అందరం కలిసి ఓట్లేసి గెలిపించడం జరిగింది. మాకు దయచేసి మాకు మీ మీద నమ్మకం ఉంది, మీరు చేస్తారని, డంపింగ్ బంద్ చేస్తారని ఉంది, అన్ని రోడ్లు వేస్తారని ఉంది. దయచేసి మాకు వేయాలని చెప్పి కోరుతున్నాం. కాబట్టి మీకు కూడా గవర్నమెంట్ మొన్న వచ్చింది కాబట్టి దయచేసి నీళ్ళైనా అర్జెంటుగా చేసి ఈ రోడ్డు ఒకటి అర్జెంటుగా వేయాల్సింది కోరుతున్నాం. రేపు ఎలక్షన్లో ఈ వర్షాలు వస్తే వీళ్ళు దారులు ఉండవు, డంపింగ్ దిగబడుద్ది, అసలు బయట నుంచి పోయే పరిస్థితి లేదు. ఒకసారి అధికారులను పెట్టి చూపించాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, మొత్తాన్ని చూసినట్టయితే ఇక్కడ ఏదైతే మల్లెమడుగు గ్రామంలో మనం చూసినట్టయితే ఇక్కడ డబల్ బెడ్రూమ్లు అంటే 2 పడకల గదిలో మాత్రం గదుల విషయంలో మాత్రం దాదాపు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతుందని చెప్తున్నారు. ప్రధానంగా చూసినట్టయితే రోడ్ల విషయంలో కానివ్వండి, ఇక్కడ వాటర్ ఫెసిలిటీలు కానీ, అదేవిధంగా ఇక్కడ వర్షం వస్తే మాత్రం మొత్తం మరుగుదొడ్లు ఏర్పడి ఇక్కడ దయనీయంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసినట్టయితే డంపింగ్ యార్డ్ నుంచి ఇక్కడ అనేకంగా దుర్వాసన రావడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చిన్నపిల్లలు కూడా అనేక రోగాల పడి కూడా హాస్పిటల్లో పాలవుతారని చెప్పి ఇక్కడ మహిళలు కూడా ఆవేదన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా సరే ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో డబల్ బెడ్రూమ్ పథకంలో ప్రవేశపెట్టినప్పటికీ కూడా అనేక సమస్యలు మాత్రం వెంటాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ఇక్కడ డబల్ బెడ్రూమ్ల సమస్యలు మాత్రం వెంటనే పరిష్కరించాలని చెప్పి ఇక్కడ మహిళలు కూడా ఆవేదన వ్యక్తిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సరే జిల్లా కలెక్టర్ కానీ, అదేవిధంగా కొత్తగా మంత్రి కానీ అదే అధికారులు కూడా తక్షణమే స్పందించి ఇక్కడ వీళ్ళ సమస్యని పరిష్కరించాలని చెప్పి ఇక్కడ కాలనీ వాసులు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం రూరల్ మండలంలోని శ్రీ సిటీ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తన నివాసంలో కేక్ కట్ చేసి రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు, తుమ్మల అభిమానులు, పలువురు కాంగ్రెస్ నాయకులు మంత్రి తుమ్మలకు పుష్పగుచ్చాలు అందజేసి న్యూ ఇయర్ విషెస్ తెలిపారు. ఉభయ కొరియాల పునరేకీకరణ ఇప్పట్లో అసాధ్యమని మరోసారి తేలిపోయింది. దక్షిణ కొరియా దాని మిత్రదేశం అమెరికాతో యుద్ధానికి సిద్ధంగా ఉండాలని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తన సైన్యానికి పిలుపునివ్వటమే దీనికి కారణం. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని సైనిక కమాండర్లతో నిర్వహించిన సమావేశంలో కిమ్ మాట్లాడుతూ ఇకపై పొరుగు దేశంతో ఎలాంటి సయోధ్య పునరేకీకరణ ప్రయత్నాలు ఉండబోవని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉభయ కొరియాల మధ్య సంబంధాలు దారుణంగా పతనమయ్యాయని, శత్రు దేశాల మాదిరిగా మారాయని కిమ్ వ్యాఖ్యానించినట్టు ఉత్తర కొరియా అధికారిక మీడియా KCNA వెల్లడించింది. అమెరికా రూపంలో వచ్చే ముప్పును పసిగట్టాలని కిమ్ సైన్యానికి సూచించారు. ఒకవేళ యుద్ధానికి దిగితే దక్షిణ కొరియా అమెరికాలను నాశనం చేయడానికి సిద్ధం కావాలని ఆదేశించారు. అవసరమైతే అణ్వాయుధాల వినియోగానికి వెనకాడబోమని కిమ్ స్పష్టం చేశారు. 1953లో సైనిక ఘర్షణ తర్వాత కొరియా ద్వీపకల్పం ఉత్తర, దక్షిణ కొరియాలుగా విడిపోయింది. అప్పట్లో యుద్ధ విరమణ ప్రకటన చేయకపోవడంతో సాంకేతికంగా 2 దేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. 2 దేశాలు ఎప్పటికైనా విలీనం కావాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ వివిధ కారణాల వల్ల అది నెరవేరడం లేదు. కిమ్ తాజా ప్రకటనతో పునరేకీకరణ అసాధ్యమని తేలిపోయింది.